అయ్యండి అందరికీ మా అక్కలు మా బంధువులు అందరూ కాశీకి పోతున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను, అందువల్ల ఈరోజు నా దగ్గర లేవు డబ్బులు, సడన్గా చెప్పేసినారు. వాళ్ళ దగ్గరే నేను ఏదో కామెడీ చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటా. ఇప్పుడు చూద్దాం. హలో అక్క, నేను మా అక్క వాళ్ళందరూ కాశీకి పోతున్నారా, అక్కడికి వచ్చిన రైల్వే స్టేషన్కి. ఎప్పుడా? అవునా? కాశీకి పోతే అంటే ఎక్కించే వాళ్ళకి ఎవరైనా వస్తే అందరికి డబ్బులు ఇచ్చేసిపోతే మంచిదా? అంటే కాశీకి పోయినంత పుణ్యమా? ఎవరికి ఎవరు అలా నొక్కదాన్నే వచ్చా, నాకు ఇచ్చినా మంచిదేనా? ఏమోలే పాపం వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారో లేదా. కాశీకి పోతే పుణ్యం, డబ్బులు ఇస్తా. సరే ఉంటాక మళ్ళీ చేస్తా. పుణ్యమా? కాశీకి పోతే ఎవరికైనా డబ్బులు వద్దులే, ఉండించుకో. చిన్న పిల్లవాడి ఖర్చులు ఉంటాయి. వద్దులేమా, ఉండించుకోమా. నీకెట్టొస్తాడు పట్టుకోలే. వద్దులేమా, మీరు పుణ్యం అంతా ఎడిచేస్తే కాశీకి పోయాము పుణ్యం. వద్దులేమా వద్దులేమా, ఉండించుకోమ్మా. సరే ఈలే ఇస్తుంటే ఎందుకు వద్దునాలా. ఏందమ్మా అక్కడ నీకు ఎట్టొస్తాయి ముందు తెచ్చుకో. వద్దు ఉండించుకో అక్క, ఉండించుకోక. నేను అది ఇవ్వాలి. పుణ్యం అంతా మీరు ఏడా ఇచ్చేస్తారా? ఏమందరికి మొహం ఆటం జాస్తి. తీలే ఎందుకు వద్దని అలా. అబ్బా ఎట్టా ఒకటి వాళ్ళకంతా చెప్పేసి ఎంత డబ్బులు వచ్చాయంటే నాకు ఈరా నేను బిర్యానీ తిని సినిమాకు పోయి చూసినారా. ఐడా అంటే ఇట్టుండాలా. మీరు కూడా తెలివిగా ఆలోచించి ఎప్పుడైనా ఇట్లాగే డబ్బులు కొట్టేయండి.